తమ్ముడు, ఈ బుక్ చాలా ఫన్నీగా ఉంది. ద ఇన్విజిబుల్ జోక్స్. అలాగా, ఏది చూపించు. రే, ఇందులో ఏ జోకు లేదు కదరా. అందుకే ఇన్విజిబుల్ జోక్ అని రాసింది కదా. సో నవ్వడానికి మనకంటూ ఒక ఇమాజినేషన్ ఉంటే చాలు. అందుకని నాకు మాత్రమే నవ్వొస్తుంది, నీకు రాదు. ఆ జోక్ చాలా ఫన్నీగా అనిపించింది. శబ్దం చేయబోని కన్నా సార్ చెప్పినందువల్ల కన్నా సార్ ఫ్రెండ్ ఈ ఒక్కరోజు ఈ లైబ్రరీని మేనేజ్ చేయమని చెప్పారు తెలుసునా. ఏదైనా గొడవ జరిగిందంటే కన్నా సార్కి నోస్ కట్టు జరిగినట్టుగా ఉంటుంది. కానీ ఒక విషయం చెప్పి తీరాలి. కన్నా సార్ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. లైబ్రరీ ఓపెన్ చేశారు, కానీ కన్నా సార్ కవితల బుక్ ని ఇక్కడ పెట్టనే లేదు. మిగతా వాళ్ళు చదివేటప్పుడు మనం గొడవ చేయకూడదు. మనం సైలెంట్ గా ఉండాలరా పెద్దోడా. ఓకే, నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాను. అలాగే ఒక రోజు బ్యాంకు లోపల దొంగలు రావడం నేను చూశాను. నేను అప్పుడు కూడా చప్పుడు చేయలేదు. నేను ఆ దొంగలు సైలెంట్ గా ఉండమని అర్థమయ్యేలా చెప్పాను తెలుసా. సైలెన్స్ ఇంకా హనీ రెండు ఒకే కాయిన్ లో ఉన్న రెండు భాగాలు. దేవుడు అందరికీ తెలివినిచ్చేటప్పుడు హనీ మాత్రం ఆ లైన్ లో నిల్చోలేదనుకుంటా. అర్థమైందా? నెమ్మదిగా మాట్లాడు. ఓకే, ఏంటి అర్థమైందా? సారీ. సౌండ్ చేయడం ఆపుతారా లేదా? లైబ్రరీలో అందరూ చదువుకుంటున్నారు. మేమే పాపో బైకర్ గ్యాంగ్. బైకు లేకుండా మేము బ్రతకలేము, అర్థమైందా? నిన్న మాకు బ్లడ్ టెస్ట్ తీసినప్పుడు అందులో బి పాజిటివ్ అని రాలేదు, బి పాజిటివ్ అని వచ్చింది. ఇలా చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యొద్దు, వేరే ఎక్కడైనా చేసుకోండి. ప్రాక్టీస్ చేయడానికి ఇటువంటివి చాలా రోడ్స్ ఉన్నాయి. ఇది మా లైబ్రరీ. ఇక్కడ శబ్దం చేస్తే రేడర్స్ డిస్టర్బ్ అవుతారు. ఇక్కడి నుంచి మమ్మల్ని వెలకొట్టడానికి మీకలా డ్రోన్ డ్రోన్ వచ్చింది. ఎలా ధైర్యం వచ్చిందని అడుగుతున్నా. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. బైక్ మ్యారథాన్ జరగబోతోంది. మేము ఇక్కడే ప్రాక్టీస్ చెయ్యబోతున్నాం. మాతో మీరు పెట్టుకున్నారంటే అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్తారు, అర్థమైందా? నువ్వు శబ్దం చేసింది చాలు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఏంటి చాలా ఎక్కువగా డైలాగ్ మాట్లాడావు? నువ్వు బైక్ ని కూడా లేపలేకపోతున్నావు కదా. అలా చూస్తూ నిల్చున్నారట్రా, వచ్చి కాపాడండి. నన్ను చూసాక తలచేస్తున్నారు. ఇప్పుడే మిమ్మల్ని ఫినిష్ చేస్తాను. ఇప్పుడు నేనెవరో చూపిస్తా. అరే కాపాడండి, కాపాడండి. ఐడియా. తమ్ముడు, యాక్షన్ టైం. పెద్దోడా, నువ్వు అది పెట్టావు. నువ్వు సూపరు. వీడు కంట్రోల్ చేయలేకపోయాడు, కానీ డైలాగ్లు మాత్రం బాగా మాట్లాడాడు. బాగా బుద్ధి చెప్పావు. నా చెవుని ఎలా చిన్నది చేయడు, వినలేకపోతున్నానే.
వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో చాలా సంతోషంగా ఉంది. అదే మళ్ళీ వీళ్ళు వచ్చారా? నా చెవు చిన్నదైపోయింది. వాళ్ళు అక్కడ డిస్కో ఓపెన్ చేసేసారు. ఫ్రెండ్స్, డీటెయిల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. అరే మాకు ఇక్కడ బోర్ కొడుతుంది. నువ్వు మాత్రం డిస్కోకి వెళ్ళని చేస్తావా? మేము నీతో వస్తాము. బయట డిస్కో ఉంది, కానీ వీడు పాల్గొనడానికి వెళ్ళట్లేదు. వాళ్ళని గెంటేయడానికే వెళ్తానంటున్నాడు. బుద్ధి లేదు. రండి ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఇక మీ పార్టీ ఎలా చేసుకుంటారో చూస్తా. అరే సడన్ గా సౌండ్ ఎలా ఆఫ్ అయింది? ఏయ్, పాట ఎందుకు ఆపేశారు? పార్టీకి రమ్మని చెప్పేసి మ్యూజిక్ ఆఫ్ చేస్తున్నావేంటి? కొట్టండి వీళ్ళని. తప్పించుకుని వెళ్ళిపోవాలి. అరే బైక్ ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు? ఏమైంది? అరే నా బైక్ ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను. బాబాయ్ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే చూస్తూ ఉంటారంటే కాపాడండి. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని పట్టుకోండి, వదలకూడదు. Honey Bunny are chasing Bad Monkey. Don't act like a hunky, cause I am a bad monkey. Power cool power-ups and use boosters to beat boss in this fight. An all-new adventure awaits you in Honey Bunny Ka Choma, The Crazy Chase. Brand new game. Download now only on Google Play Store. ఈ పిల్లలు ఏడ్చే శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? అరే సైలెంట్ గా ఉండండి. ఇదిగోండి. అలాగే ఇంకా శబ్దంగా వాయించండి పిల్లలు. వచ్చేస్తారా? పిల్లల దగ్గర నుంచి వాటిని ఎలా మీరు లాక్కుంటారు? నేను చూస్తాను. బ్రూమ్ బ్రూమ్. ఒకవేళ నువ్వు తీసుకున్నా పిల్లలు దానికన్నా శబ్దం చేసి ఏడుస్తారు. అప్పుడే చేస్తావు. బ్రూమ్ బ్రూమ్. ఐడియా హనీ, వెళ్ళి లాలీపాప్ తీసుకురా. తమ్ముడు, ముందు ఈ సమస్య తీరిపోనీవు, ఆ తర్వాత లాలీపాప్ తినొచ్చు. నిజంగానే నీ బుర్రకు ఇంతే అర్థమైందో, లేకపోతే పని ఎగ్గొట్టాలనుకుంటున్నావా? సారీ. పిల్లలకి లాలీపాప్ అంటే చాలా ఇష్టం. ఇలా చూడండి పిల్లలు, నా దగ్గర లాలీపాప్ ఉంది. ఇట్రండి. లాలీపాప్ లాలీపాప్ లాలీపాప్. దాన్ని కింద పడేసి రండి, 2 లాలీపాప్లు ఇస్తాం. ఇదిగోండి లాలీపాప్. నాకు కావాలి. నాకు కూడా. బాస్, మీరు చాలా అవమానపడిపోయారు. లాలీపాప్ కావాల్సి వచ్చింది అనుకో, ఇవ్వ. మన పిల్లల్ని ఎవరు ఏర్పించారు? మాతో ఒక మాట చెప్పకుండా మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేసావు. ఇదిగో. ఇక మాతో పెట్టుకోకో మిస్టర్ రూమ్ రూమ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వు మళ్ళీ వచ్చావా? ఇలా చూడండి, నా డిక్షనరీలో భయం అన్న పదానికే మీనింగ్ లేదు. ఎవరి డిక్షనరీ? దాని ఎడిషన్ చెప్పు. పబ్లిషర్ ఎవరో చెప్పావు. నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. అరే డైలాగ్ బాగుందని చెప్పాను. ఇంతకీ నీ మెదడు ఎంత బాగా ఎలా పనిచేస్తుంది? డ్రుమ్ డ్రుమ్. దయచేసి ఈ విధంగా మాట్లాడుకో. నీ మాటల కంటే నేనేమి ఎక్కువగా మాట్లాడలేదు తెలుసా? ఆపుతావా? ఇక మెదట మాట్లాడుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నా నువ్వు వచ్చేది. బిల్లో బిల్లో తాడు లాగో. నేను బయలుదేరతాను. ఇక ఓపిక పట్టింది చాలు. వాడికి మంచి గుణపడ్డం నేర్పించాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. త్వరగా రండి. ఏంటి కొట్టబోతున్నారా? కొడితే శబ్దం వస్తుంది, మేము అరుస్తాం కదా. ముందు మేము నిన్ను అరవనివ్వాలి కదా.
ఇదిగో తీసుకో. అందరూ బాగా ఆట ఆడించారు కదా. బుక్ చదివేటప్పుడు శాంతంగా ఉండాలి. ఇంకొకరిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తాం. అర్థమైందా? నాకు అర్థమైంది. డ్రమ్ డ్రమ్ డ్రమ్. ఇక వెంటనే నేను శబ్దం చేయను. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఐఎమ్ సారీ. డ్రమ్ డ్రమ్ డ్రమ్. సారీ. త్వరగా బయలుదేరండి. పదండి, వెళ్ళిపోదాం. కన్నా సార్ ఫ్రెండ్ వచ్చేలోగా మనం లైబ్రరీని ముందులాగా మార్చేయాలి. త్వరగా రండి రండి రండి, వెళ్దాం. నా లైబ్రరీని మీరు చాలా బాగా చూసుకున్నారు. కన్నా మీ గురించి చెప్పిన విషయాలు అన్నీ కరెక్టే. మీ నలుగురికి ఏ పని అప్పచెప్పినా చాలా న్యాయంగా బాధ్యతగా చేస్తారు కదూ. అందుకని నేనిప్పుడు మీకు 4 మూవీ టికెట్స్ బహుమతిగా ఇస్తున్నాను. లైబ్రరీలో అందరూ ప్రశాంతంగా ఉన్నాం కదా, దీనికి ఎలా ఆపోజిట్ గా థియేటర్ కి వెళ్ళి చప్పట్లు కొట్టి సినిమా చూద్దాం. ఏంటి డౌటా? నేను పట్టుకున్నాను. క్రిస్మస్ ట్రీ ఇప్పుడు పడిపోయేలా ఉంది. త్వరగా వచ్చి పట్టుకోండి. ఎందుకులా చేశారు? కింద పడిపోయేటప్పుడు నేను ఈ తాడుని పట్టుకున్నాను. అప్పుడు కూడా పడిపోయాను. ఇది అసలు మంచి తాడే కాదు. తాడు మంచి తాడే. తాని అలా గట్టిగా పట్టుకొని లాగితే తెగిపోకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఏంటి అనుమానమా? నేను అలా ఏమి చేయలేదు. అంతా పీకేసావు. ఇప్పుడు ఎవరు ఇవన్నీ బాగు చేస్తారు? డోంట్ వరీ కిట్టి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఒకరికి ఇంకొకరు హెల్ప్ చేసుకోవడమే. చూసావా, పని పూర్తయింది. కిట్టి, నీ క్రిస్మస్ ఈవెంట్స్ కావాల్సిన అన్ని పూర్తయిపోయినాయా? ఎక్కడ అయింది? ఇంకా స్నో మ్యానే రాలేదు. స్నోమ్యానా? క్రిస్మస్ పార్టీకి మనకి స్నో మ్యాన్ కూడా కావాలి కదా. కిట్టి, నువ్వు అనుకుంటున్నట్టు స్నో మ్యాన్ దొరకడం చాలా చాలా కష్టం. ఏంటి అనుమానమా? స్నో మ్యాన్ కావాలి. కిట్టీకి స్నో మ్యాన్ కావాలంటే మనం చేసి తీరాలి. అవును కిట్టి, ఒకటి చెప్పింది కరెక్టే. స్నో మ్యాన్ కరిగిపోతాడు. పని చేయని వాడు ఎప్పుడు తింటాడు ఓసీలో? అది కరిగిపోకుండా ఉండాలంటే మీరు పెట్టుకోవాలి ఏసీని. చాపట్లు కొట్టు. థాంక్యూ సార్. రండి, స్నో మ్యాన్ ని తయారు చేయడానికి వెళ్లి సామాను తీసుకొద్దాం. వీళ్ళు ఇంకా రాలేదేంటి? మేము వచ్చేసాం. మొదలు పెట్టండి. స్నో మ్యాన్ ని చేసేసాం. అరే, నువ్వు ఏం చేస్తున్నావు? తనకి లిప్ ఉంటేనే కదా మనకేమైనా అవసరం అయితే తనతో మాట్లాడొచ్చు. స్నోమ్యాన్, నువ్వెప్పుడు ఒంటరిగా ఉంటావని మాత్రం అనుకోకు. నువ్వు నేను మంచి ఫ్రెండ్స్, సరేనా? వీడు గాడిద కదా, గాడిద పనిలో చేస్తుంటాడు. ఏంటి అనుమానమా? హనీ గాడిదేం కాదు. క్యూట్. థాంక్యూ హనీ. ఆరెంజ్ లిప్స్ చాలా బాగున్నాయి.
రడ్డి నిద్ర వస్తుంది, చీకటైంది కదా, వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్ స్నో మ్యాన్. నేను పక్కింట్లోనే ఉంటాను. ఏదైనా సమస్య వస్తే నువ్వు వచ్చి నన్ను కాపాడు. గుర్తుంచుకో, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని. ఓకే యా. కోహినూర్ వజ్రాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను, వీడు నిన్ను పిలిస్తే నేనే వచ్చి చెప్తానులే. చాపట్లు కొట్టు. స్నోమ్యాన్ నువ్వా? నువ్వు నేను మంచి స్నేహితులం. నీకేదైనా సమస్య వస్తే నాతో చెప్పు, సరేనా? ఇప్పుడేంటి, నీకేమైనా ప్రాబ్లమా? మరి కప్పైస్ తినడం కోసమా నేను ఇంత దూరం వచ్చుంటాను? కప్పైస్ తినడానికి వచ్చావా? ఇప్పుడు మా ఇంట్లో కప్పైస్ లేదు కదా. మరి ఎందుకయ్యా ఫ్రిడ్జ్ కొన్నారు? బుద్ధి లేదా మీకు? లేదు, నాకు అస్సలు బుద్ధే లేదు. రేయ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోరా, నాకు అస్సలు నిద్ర పట్టడం లేదురా. నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు అంటే నీకు అస్సలు నిద్ర పట్టదు తెలుసా? ఆహా, దద్దమ్మల్లో నెంబర్ 1 లో ఉన్నాడే. ఒరే, ఫ్లోలో ఐస్ అన్నాను రా బాబు. నాకు ఐస్ ఏమి తినడానికి అక్కర్లేదు. నిన్నేం చేయాలరా బాబు? నేను కాస్త వాకింగ్ కి వెళ్ళొస్తాను. ఏం చేస్తున్నావు అని? పడుకోని బావా. అరే, నీకు ప్రాణం ఎలా వచ్చింది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓరి దేవుడా, అందరూ ఇదే ప్రశ్న అడిగితే ఎలాగా? మేము లేవకూడదు అన్న చట్టం ఏమన్నా ఉందా? ఇలాగే వచ్చాను చూడు, ఇలాగే ఇలాగే ఇలాగే. స్నోమ్యాన్, మనం రేపు ఉదయాన్నే కలుద్దాం. ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఎక్కువగా మాట్లాడితే తోలు తీసి ఉతికి ఆరేస్తాను. సారీ, చూడండి, నాకు చాలా బోరు కొడుతుందయ్యా. రండి, అలా ఒక చిన్న వాక్ వెళ్ళొద్దాం. స్నోమ్యాన్ తో వెళ్దాం పదండి. అవును, రండి వెళ్దాం. ఒకవేళ స్నోమ్యాన్ కి ఏదైనా అయితే క్రిస్మస్ లో ఉన్న ఆనందం పోతుంది. అవును, అసలు నీకు ప్రాణం ఎలా వచ్చిందో మనకి చెప్పనే లేదు. ఆహా, బంగారం, ఎలా ఉన్నావు బంగారం? నేను బాగానే ఉన్నాను. మెరీ క్రిస్మస్. బాయ్ బాయ్, మెరీ క్రిస్మస్. ఇది శాంటానా? శాంటా క్లాస్ అంటే ఇలా కనిపిస్తున్నారు. అది శాంటా కదయ్యా, నా ఫ్రెండ్ శాంటా సంజీ, నా ఓల్డ్ ఫ్రెండ్ తెలుసా? ఈ స్నోమ్యాన్ ఎందుకు కన్నా సార్లా మాట్లాడుతున్నాడు? నువ్వు నన్ను గాడిదన్నావు, కానీ గాడిదవి నువ్వే. కన్నా సార్ ఇంట్లోనే కదా తన్ని చేసి పెట్టావు, మరి వాడు కన్నా సార్ లాగే కదా మాట్లాడతాడు. శాంటా క్లాస్ బండితోలే జింక. అది మేకపోతయ్యా, ఏంటి అనుమానమా? లేదు లేదు, అది మేకపోతు కాదు. నేను వెళ్ళి సవారీ చేస్తాను. స్నోమ్యాన్ ఆగు, చెప్తే విను, మేము కూడా నీతో వస్తాము. ఆహా, ఎంత సంతోషంగా ఉంది. ఆహా, సూపర్. ఈ రస్తను ఖాళీ. దీన్ని ఎవరైనా ఆపండి. అచ్చో, దీని బ్రేక్ కనిపించట్లేదే. రే తమ్ముడు, చెప్పేది వినవా? కాస్త బండి ఆపరా రే. ఆహా, ఈ రోజుతో నా కథ ముగిసింది. స్నోమ్యాన్కి జరగరానిది ఏదైనా జరుగుతుందేమో. ఆగు. వాడు గనక కింద పడ్డాడంటే ముక్కలు ముక్కలు అయిపోతాడు. వావ్, ఐస్ క్రీమ్ విత్ ఆలివ్ అండ్ ఆరెంజ్. ఈ రోజు గొప్ప పార్టీ. రే, స్నోమ్యాన్ చూస్తే నీకు ఐస్ క్రీమ్ లా కనబడుతున్నాడా? చిట్టి స్నోమ్యాన్ ని తిరిగి ఇచ్చేసేయ్, లేదంటేనా? వావ్, పోపడు నన్ను బెదిరిస్తున్నాడా? ఎక్కువ మాట్లాడుకో, నా చేత్తో సమాధానం చెప్తాను. నువ్వు ముందు మాటలాపి తొందరగా యాక్షన్ లోకి దిగి నన్ను కాపాడరా బాబు. ఆగో, మేరీ క్రిస్మస్. వావ్, ఇంకొక గిఫ్టా? ఇంతకే అక్కడ ఏం జరుగుతోంది? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? స్నోమ్యాన్ ని రేపు తీసుకొచ్చిస్తాలే. వీడు చాలా బరువుగా ఉన్నాడు. బన్నీ, వచ్చి కాస్త హెల్ప్ చేయి. స్నోమ్యాన్, అయ్యో లేదు.
అరే ఏంట్రా ఇది, చాలా చలిగా ఉంది. నీ వెంట నడిచి నడిచి మాలో ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది. ఏంటి అనుమానమా? వాణ్ణి ఐస్ లో తయారు చేసాం, అయినా చలేస్తోంది అంటున్నాడు. అరే నీకేమైంది, ఎందుకని జవాబు చెప్పడం లేదు? ఆ స్నోమ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరేం భయపడకండి, అక్కడ నిప్పు దగ్గర ఉన్నాడు. అరే తను మంచుతో చేయబడ్డాడు, నిప్పు తనని కరిగించేస్తుంది. నిప్పు దగ్గర నుంచి తప్పుకో. అరే నీకే చెప్పేది. కరిగిపోతున్నాను. స్నోమ్యాన్ మొత్తం కరిగిపోయాడు. స్నోమ్యాన్ వెళ్ళిపోయాడు. ఎందుకురా అరుస్తున్నావు? స్నోమ్యాన్ కరిగిపోయాడు. స్నోమ్యాన్ మనతోనే నడుచుకుంటూ వచ్చాడు. నిప్పు దగ్గరికి వెళ్ళాక తను మొత్తం కరిగిపోయాడు. వెంటనే కిట్టీకి చెప్పి తీరాలి. కిట్టి త్వరగా తలుపు తెరువు. కిట్టి పిలిపిస్తోందా? చేతిలో ఉన్నది పోతే తెలుస్తుంది కష్టం. వీళ్ళు రాత్రి ప్రసాదంగా నిద్ర కూడా పోనివ్వరు. స్నోమ్యాన్ కరిగిపోయాడు. స్నోమ్యాన్ బానే ఉన్నాడు, కానీ నేను చూసినప్పుడు వీడు కరిగిపోయాడు. అరే గాడిదా, నీకేదో కళ్ళొచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పడుకో, మమ్మల్ని పడుకోనివ్వు. రేపు పార్టీ ఉంది. సారీ కన్నా సార్. ఎప్పుడు చూసినా ఇదే మాట, ఇలాగే చెప్పడం, నా నిద్రని చెడగొట్టడం. ఎంత అందంగా ఉందో చూసావా? అందరి ఫ్రెండ్స్ చాలా సంతోషపడతారు. మేరీ క్రిస్మస్ ఎవ్రీవన్. అవును కిట్టి, డెకరేషన్ అదిరిపోయింది. అందులోనూ స్నోమ్యాన్ అదిరిపోయాడు. అందరూ ఇదే మాట అంటారని నేను నీకు అప్పుడే చెప్పాను కదా. ఇది జోర్దార్ పప్పెట్ హనీ బన్నీ అందరూ కలిసే చేశారు. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ టు ఆల్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ టు ఆల్. సూపర్. గిఫ్ట్ చారిటీ అనేది నిజంగా చాలా మంచి ఐడియా. అందరూ రండి, మనం కేక్ కట్ చేద్దాం. కారు పంచర్ అయిపోతే గవర్నమెంట్ బస్సు ఉంది. మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మేరీ క్రిస్మస్.